ఇక ఎడతెగని వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. 3 రోజులుగా కురుస్తున్న నాన్ స్టాప్ వానలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోవడంతో పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ప్రాజెక్టుల్లోకి భారీగా నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో ప్రధాన ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కుమరంభీం మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో భారీగా వరద నీరు పెరుగుతుండగా తుమ్మిడిహట్టి వద్ద ప్రమాదకర స్థాయికి చేరినట్టు సమాచారం అందుతోంది. వరద నీటికి పుష్కర ఘాట్లు మునిగిపోయాయి. కౌటల, చింతల మానిపల్లి, పెంచుకల్పేట, కోటపల్లి, వేమనపల్లి పరివాహక మండలాలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. వర్షాలకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి, గత 2-3 రోజులుగా అయితే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి వర్షాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అధికారులు ఎలాంటి అలర్ట్ చేస్తున్నారు వేణు? అంటే 4 రోజుల క్రితం నుంచే అటు సిఎస్ శాంతకుమారి జిల్లా అధికారులతోని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే వర్షాలు బంగాళాఖాత అల్పపీడన ప్రభావంతో దాదాపు వారం రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తాయంటూ వ్యాపార శాఖ హెచ్చరికల నేపథ్యం లోపల జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. పోలీసు, రెవెన్యూ, ఐబీ 13 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులందరినీ కూడా క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసి ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల లోపలైతే హై అలర్ట్ కొనసాగుతుంది. అటు గోదావరి కొమరంభీం జిల్లా నుంచి మొదలుకుంటే అటు ములుగు జిల్లా వరకు కూడా పూర్తిగా ఆ గోదావరి పరివాహక ప్రాంతాలంతా కూడా హై అలర్ట్లో కొనసాగుతున్నాయి. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ అటు వాగులు, వరదలు ఉన్న ప్రాంతాలకు చెక్ పోస్టు కూడా ఏర్పాటు చేసి ఎవరిని వెళ్లకుండా ఆంక్షలు విధించారు. దాంతో పాటుగా గోదావరికి ఎప్పటికప్పుడు ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు గోదావరి క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యం లోపల ప్రతి గంటకు గోదావరి వరద ఉధృతిని అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాలు, అటు ప్రాజెక్టుల ప్రాంతాల లోపల అటు బ్యాక్ వాటర్ ద్వారా ముంపు గురయ్యేటువంటి గ్రామాలు, అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపు గురే ప్రాంతాలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఏజెన్సీ జిల్లా లోపల ఇప్పటికే అటు పునరావాస కేంద్రాల ఏర్పాటు కోసం కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ముంపుకు గురే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఆ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు, ఎగువ ప్రాంతాలకు తరలించేందుకు కూడా పోలీస్ శాఖ కూడా సంసిద్ధంగా ఉంది. ప్రస్తుతం మనం ఒకసారి చూడొచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా దాదాపు 4500 పెద్ద చెరువులు ఉన్నాయి. దానిలో ఇప్పటికే 2600 చెరువులు పూర్తిగా నిండుకొని అలుగులు పోసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ప్రధాన ప్రాజెక్టులు భూపాలపల్లి జిల్లాలో చూసుకుంటే మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు ఇప్పటికే 4 లక్షల పైచిలకు వరద గోదావరి వరద ఫ్లోట్ వస్తుంది. అదేవిధంగా కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద 11 మీటర్ల పైగా ఎత్తులో గోదావరి ప్రవాహం జరుగుతుంది. ఇక ములుగు జిల్లాలో ఉన్నటువంటి పాలెం ప్రాజెక్టుకు దాదాపుగా 4 లక్షల క్యూసెక్ల వరద ఫ్లో వస్తుంది. సమ్మక్క బ్యారేజ్కు 7,90,000 క్యూసెక్ల వరద వస్తుంది. అంటే అంతకంత నిన్నటి నుంచి భారీగా ఈ వరద అయితే పెరుగుతుంది. దీంతో రేపటి వరకు అంటే మరో 24 గంటల లోపల 10 లక్షల క్యూసెక్ల వరద వచ్చే అవకాశం ఉంది గోదావరికి. అంటే దాదాపుగా ములుగు, భూపాలపల్లిని చూసుకుంటే దాదాపు 120 గ్రామాలు ముప్పుకు గురే అవకాశం ఉండడంతో కూడా మంత్రి సీతక్క కూడా ఆ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని తరలించాలి, ఎగువ ప్రాంతాలకంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ టీంలు అన్ని కూడా సంసిద్ధంగా ఉండి ప్రజల్ని ఎగువ ప్రాంతాలకు తరలించేందుకైతే సంసిద్ధంగా ఉన్నాయి. దాంతో పాటుగా వాజేడు మండలం లోపల రహదారి కొట్టుకుపోవడంతో దాదాపు 12 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయి ఆ ప్రాంతాల ప్రజల్ని కూడా ఎటువంటి ఎమర్జెన్సీ ఉంటే ఫస్ట్ ఎయిడ్ కిట్లు కానీ వైద్య బృందాన్ని కూడా అప్రమత్తంగా ఉంచాలంటూ అధికారులు జారీ చేశారు. ఉదయం నుంచే 12 గ్రామాలు పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెలిపిన 12 గ్రామాలకు కూడా వైద్య బృందాలు వెళ్ళాయి. ఇదే కనుక పరిస్థితి కొనసాగితే మరో 24 గంటల లోపల దాదాపుగా 200 నుంచి 250 ఏజెన్సీ జిల్లాలో గ్రామాలకు కూడా పూర్తిగా రాకపోకలు స్పందించే అవకాశం ఉండడంతో కూడా అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసన్న, రైట్ వేణు, థ్యాంక్ యూ. చూతలకెళ్ళి రావాలి